హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఆర్ఎస్ రిచ్లో. ఈరోజు మనం సింపుల్గా తయారయ్యే బొరుగుల లడ్డు ఎలా చేయాలో చూద్దాం. మన సబ్స్క్రైబర్ ఒకరు ఈ బొరుగుల లడ్డుని ఎలా చేయాలో అడిగారండి. వారి కోసమే ఈ వీడియో చేస్తున్నాను. అండ్ మీకోసం కూడా ఈ వీడియో. చూడడానికి ఈజీగా ఉన్నా తేలిక కాదండి. నా టిప్స్ కొంచెం ఫాలో అయితే మీకు ఖచ్చితంగా ఈజీగా ఈ బొరుగుల లడ్డు తయారైపోతుంది. మరెందుకు ఆలస్యం, ఎలా చేయాలో చూద్దాం రండి. ముందుగా ఒక కడాయిలోకి 100 గ్రాములు సాల్ట్ లేని బొరుగులు తీసుకొని లో ఫ్లేమ్లో 2 నిమిషాల పాటు వేయించుకోవాలి. ఇది ఖచ్చితంగా చేయాల్సిందే. దీనివలన బొరుగులకు ఎక్స్ట్రా క్రిస్పీ అవుతాయి. తర్వాత 250 గ్రాముల బెల్లాన్ని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఒక కడాయిలోకి వేసుకొని 150 ml వాటర్ని పోసుకొని బెల్లాన్ని కరిగించుకోవాలి. బెల్లం కరిగిన తర్వాత వడపోసుకోవాలి. దీనివలన బెల్లంలో ఉండే డస్ట్ మొత్తం పోతుంది. తర్వాత బెల్లం వాటర్ని స్టవ్ మీద ఉంచి గట్టి పాకం అయ్యే వరకు ఉడికించుకోవాలి. కొంచెం బెల్లం పాకాన్ని కొంచెం వాటర్లో వేసుకొని చేతితో తీసుకొని గట్టిగా ఉంటే పాకం పర్ఫెక్ట్గా అయినట్లే. పాకం మీరు సరిగా పట్టకపోతే బొరుగుల లడ్డు 1 or 2 డేస్లో విడివిడిగా అయిపోతాయి. ఇప్పుడు పాకంలోకి వేయించిన బొరుగులను మొత్తాన్ని వేసుకొని బాగా కలపాలి. ఇది లో ఫ్లేమ్లోనే చేయాలి. తర్వాత ఒక ప్లేట్ని తీసుకొని ప్లేట్కి నెయ్యిని కానీ బటర్ని కానీ అప్లై చేసి పక్కనుంచుకోవాలి. తర్వాత చేతికి నెయ్యిని అప్లై చేసుకొని వేడి మీదనే లడ్డూలు చుట్టుకోవాలి. చల్లారిన తర్వాత లడ్డూలు అస్సలు రావండి. సో మీరు వేడి మీదనే కంపల్సరీ చేసుకోవాల్సిందే. చివరిగా కొంచెం మిగిలిపోతుంది, అది ఖచ్చితంగా గట్టిగా అయిపోతుంది. అప్పుడు మీరు స్టవ్ మీద కడాయిని ఉంచి కొద్దిసేపు వేయించుకుంటే మళ్ళీ లడ్డు చుట్టడానికి అవుతుంది. నా హ్యాండ్ చిన్నది కాబట్టి చిన్న లడ్డూలే వచ్చాయి. మీ హ్యాండ్ పెద్దదైతే పెద్ద లడ్డూలు కూడా చేసుకోవచ్చు. చూశారు కదా ఎంత సింపులో. మరెందుకు ఆలస్యం, మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేశాక మాకు ఎలా వచ్చిందో కామెంట్ చేయడం మర్చిపోవద్దు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి. అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ కూడా చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.